హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం గుమ్మడికాయతోటి కూరని ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలామంది గుమ్మడికాయ అంటే ఇష్టంగానే తినరు, అలానే గుమ్మడికాయని కూరగా కూడా వండుకోరు కదా. ఇలా ఒక్కసారి వండుకోండి, చాలా బాగుంటుంది. ఈ గుమ్మడికాయ వల్ల మనకి హెల్త్ యూజెస్ కూడా చాలా ఉన్నాయండి. ఈ గుమ్మడికాయలో బీటా కెరోటిన్ అలానే విటమిన్ సి ఉండటం వల్ల ఇది మన కళ్ళకు చర్మానికి కూడా చాలా మంచిది. ఈ గుమ్మడికాయని తినటం వల్ల షుగర్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది, అలానే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయతోటి కూరని ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను గుమ్మడికాయలోంచి ఇంత ముక్కను కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న గుమ్మడికాయకి పైన చెక్కు తీసుకొని లోపల మనకి పీచు గింజ ఉంటుందండి. ఆ పీచు గింజని కూడా తీసేసుకోవాలి. తీసేసుకున్నాక ఈ గుమ్మడికాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయినాక పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని ఇవి అన్నీ వేగినాక దీనిలోకి కట్ చేసుకొని పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్స్ 4 వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ ఆనియన్స్ మీద మూత పెట్టుకొని ఆనియన్స్ని ఫ్రై అవనివ్వాలి. మనకి ఆనియన్స్ అనేవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు, జస్ట్ ఇలా పింక్ కలర్కి మారినాక ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకొని పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టి వీటిని లైట్గా మగ్గనివ్వాలి. గుమ్మడికాయ ముక్కల్ని కొంచెం మగ్గిన తర్వాత ఇలా మూత తీసుకొని దీనిలోకి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ టైంలో వేసుకోవటం వల్ల మనకి కూర కూడా మంచి వాసన వస్తుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ గుమ్మడికాయ ముక్కల్ని 50% మగ్గనివ్వాలి. కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిలోకి మనం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, మనం తినే కారంని బట్టి కారంని కూడా వేసుకొని మరొకసారి వీటన్నిటిని కలుపుకొని వీటి మీద మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి గుమ్మడికాయ ముక్క అనేది మగ్గిపోవాలండి. మనకి దీనిలో వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు, చాలా త్వరగానే మగ్గిపోతుంది గుమ్మడికాయ ముక్క. మనకి కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి. నాకైతే గుమ్మడికాయ ముక్క ఉడికిపోయింది. ఇదిగోండి, నేను ఒకసారి చూపిస్తున్నాను గుమ్మడికాయ ముక్క ఉడికిందో లేదో. ఇలా చేత్తో అంటే మనకి గుమ్మడికాయ అనేది ఈజీగా వచ్చేసింది కదా, అంటే నాకు కూర అనేది రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీనిలోకి కొంచెం బెల్లంని వేసుకుంటున్నాను. కొంతమందికి బెల్లం అనేది ఇష్టం ఉండదు కదా కూరల్లో, అలాంటి వాళ్ళైతే బెల్లంని స్కిప్ చేసేయండి. కానీ ఈ గుమ్మడికాయ కూరకి బెల్లం అనేది వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయండి. ఇలా బెల్లంని కూడా వేసుకున్నాక ఇది ఒక్కసారి కలుపుకోండి. మనకి బెల్లం అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, మనకి ఈజీగా గుమ్మడికాయతోటి కూర రెడీ అయిపోయింది. గుమ్మడికాయతో దప్పలము, అలానే గుమ్మడికాయ పులుసు కాకుండా ఒక్కసారి ఈ విధంగా గుమ్మడికాయతోటి కూరని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ గుమ్మడికాయ కూర అనేది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.